సాంకేతిక పరిజ్ఞానాన్ని మహిళలు అందిపుచ్చుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితోనే పరిపాలనలో భాగంగా సాంకేతికత అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రతి రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేశారన్నారు. తణుకు కూటమి కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆర్పీలకు 30,000 విలువైన ట్యాబ్లను అందజేసి ఆయన మాట్లాడారు. తణుకు పట్టణంలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలోని 49 మంది ఆర్పీలకు 14.70 లక్షల విలువైన ట్యాబ్లను అందజేశారు. ముఖ్యంగా 1500 డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఎస్ఎల్ఎఫ్ ఆర్పీలకు సంబంధించి మరింత వేగంగా పనిచేసేందుకు వీలుగా ట్యాబ్లను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఏ విధంగా ముందుంటారో, ఏ విధంగా ప్రతి రంగంలోనూ కూడా టెక్నాలజీని వినియోగించడానికి ఆసక్తి చూపుతారో దానికి అనుగుణంగా ఈరోజు మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి స్లమ్ లెవెల్ ఫెడరేషన్స్ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆర్పీలకు 30,000 రూపాయలు విలువ చేసేటటువంటి ట్యాబ్లని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మన తణుకు టౌన్లో ఉన్నటువంటి 48 ఎస్ఎల్ఎఫ్లకు సంబంధించి 48 మంది ఆర్పీలకు ఈరోజు ట్యాబ్లని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా తణుకు పట్టణంలో ఉన్నటువంటి 1,500-200 మంది డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఈరోజు ఎస్ఎల్ఎఫ్లు ఆర్పీలు చేస్తున్నటువంటి సేవల్లో భాగంగా వారికి మరింత ఉపయోగకరంగాను ఈజీగాను ఉండే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్లో భాగంగా ఈరోజు ట్యాబుల ద్వారా వారి కార్యకలాపాలన్నీ కూడా ఈ ట్యాబులకి అనుసంధానించి అదేవిధంగా దీన్ని సెంట్రల్లో ఆర్టీజీఎస్లో ఉన్నటువంటి డాష్ బోర్డుకి అనుసంధానం చేసే విధంగా ఈరోజు ఈ ట్యాబుల్ని తీసుకురావడం జరిగింది. ఈ ట్యాబుల ద్వారా ఆర్పీలకు సంబంధించి అదేవిధంగా డ్వాక్రా గ్రూపులకి మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ బ్యాంక్ లింకేజ్లు ఇతర కార్యకలాపాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసుకుని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వీరికి ఉపయోగ టెక్నాలజీని అందించేందులో భాగంగా ఈ విధంగా ఆర్పీలకి అందించడంతో పాటుగా అలాగే ప్రతి ఎస్ఎల్ఎఫ్లోనూ కూడా డిజిలక్ష్మి అనే నూతన ఆర్గనైజేషన్ తీసుకొచ్చి ఈ డిజిలక్ష్మి ద్వారా అనేక మంది యువతకు ముఖ్యంగా మహిళలకు ఒక ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ సేవకి ప్రత్యామ్నాయంగా ఈ డిజిలక్ష్మి ద్వారా అటువంటి సేవల్ని ఎస్ఎల్ఎఫ్ లెవెల్లో అందించడానికి ఈరోజు ప్రభుత్వం వారికి కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ మిషన్స్ని కూడా అందించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళలకి ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా మహిళలకి ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. అలాగే ముఖ్యంగా ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు మన తణుకు పట్టణంలో తీసుకుంటే ఈరోజు మహిళలకి బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈరోజు 9.95% ఇంట్రెస్ట్తో కానీ అలాగే అత్యధికంగా ఈరోజు దాదాపు 58 గ్రూపులకు సంబంధించి దాదాపు 45 కోట్ల పైగా ఈరోజు రుణాలు వాళ్ళకి కల్పించడం జరిగింది. ఈ విధంగా బ్యాంక్ లింకేజీల ద్వారా లిమిట్స్ పెంచే విధంగా వారికి 5 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు ప్రభుత్వం వారికి బ్యాంక్ లింకేజ్ రుణ సదుపాయం కల్పిస్తుంది. దీని ద్వారా వారు చేసేటటువంటి వ్యాపారాల్లో కానీ నూతన వ్యాపారాలన్నీ కూడా ఈరోజు అనేక మంది గ్రూపులు 20 లక్షల వరకు కూడా రుణ సదుపాయం పొంది వారు ఎప్పటికప్పుడు మహిళలు ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఎంతో చక్కగా వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి చెల్లించి మరలా రుణ సదుపాయం పొందే విధంగా ఈరోజు ముందుకు రావడం చాలా సంతోషం. ముఖ్యంగా తణుకు పట్టణంలో ఉన్నటువంటి 48 ఎస్ఎల్ఎఫ్లో ఉన్నటువంటి అన్ని గ్రూపులు కూడా దాదాపు 1500 గ్రూపులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఈ గ్రూపుల్ని నిర్వహించుకోవడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరికీ ఆర్పీలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ నూతన ట్యాబ్స్ ద్వారా వాళ్ళ పనితీరు కానీ ఇంకా మెరుగ్గా వారికి చేసుకునే అవకాశం ఉంటుంది కనుక వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.